పీపుల్స్ పోస్ట్ న్యూస్ మార్నింగ్ హెడ్లైన్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ ఏపీ న్యూస్కి సంబంధించిన ముఖ్యమైన దినపత్రికలలో వార్తలు ఏమొచ్చాయో ఒకసారి చూసి అనాలిసిస్ చేద్దాం. ముందుగా ఈనాడు న్యూస్ పేపర్ని చూస్తున్నామండి. ఈనాడు న్యూస్ పేపర్లో ప్రధాన బ్యానర్ ఐటమ్ సంక్రాంతి వరాలు 6,700 కోట్ల రూపాయలు, పలు రకాల బకాయిల చెల్లింపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం, ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, చిన్న గుత్తేదారులకు ప్రయోజనం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం సమీక్ష. ఇక్కడ కొటేషన్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కొటేషన్లో పెట్టారు, ఒకసారి చూద్దాం. లక్షల మంది ఇళ్లలో ఆనందం, సంక్రాంతి సమయంలో వివిధ వర్గాలకు మేలు చేసేలా ఆర్థిక నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, గుత్తేదారులు, పోలీసు సిబ్బందికి బకాయిలు చెల్లించేందుకు 6,700 కోట్లు విడుదల చేస్తున్నాం. ఈ నిర్ణయం లక్షల మంది ఇళ్లలో సంతోషం పంచుతుంది. ఆర్థిక ఇబ్బందులు, అనేక సవాళ్లు ఉన్నా ప్రజలకు మేలు చేయాలనేదే మా ప్రయత్నం. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే కనుక ఉద్యోగులు ఏదైతే చెప్పారో అదే రాశారు. ఇక్కడ కూడా ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, చిన్న గుత్తేదారులకు ప్రయోజనం అని చెప్పేసి సమీక్ష నిర్వహించారు. కాదండి, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మేలు చేయాలన్నదే మా ఉద్దేశము, అందుకనే ఎన్ని సవాళ్ళు ఎదురైనా కూడా బకాయిలు చెల్లించడానికి 6,700 కోట్ల రూపాయలు విడుదల చేస్తామంటున్నారు. ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? ఇన్ని రోజులు ఏమైంది? బకాయిలే కదా, చెల్లించాల్సిందే కదా. ఎప్పుడైనా సంక్రాంతి పండుగ ముందు రిలీజ్ చేసి ఏదో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం, ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. అయ్యో రైతులు, విద్యార్థులు, బాబోయ్ ఏందండి ఈ ఓవర్ యాక్షన్ మీరు? సంక్రాంతి వరాలంట, ఆ వరాలు ఎలా అవుతాయండి? వాళ్ళకు బకాయిలు చెల్లించాలి మీరు, అంటే వాళ్ళ అప్పుడు తిరిగి ఇచ్చేయాలి. అది వరాల కిందకి ఎలా వస్తుంది? అక్కడ ఏం రాశారండి? ఏమైనా పొంతన ఉందా? ఇక్కడ స్వయాన చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారనమాట. ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు చెల్లించడానికి అమౌంట్ విడుదల చేస్తున్నాము అని. అదేమో సంక్రాంతికి వరం అంట. ఎలా వరం అవుతుందండి? ఓహో, అప్పు అమ్మ పండుగ రోజుకైనా మా అప్పు మాకు తిరిగి మేము, అంటే మాకు ఎవరైతే అప్పు ఉన్నారో వాళ్ళకి తిరిగి ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం అనేసి సంతోషపడాలి, అదే కదా. సంక్రాంతి పండగకి వరాలు అంటే ఎలాంటివి ఇవ్వాలండి? ప్రజలకు సంతోషంగా పండుగ చేసుకుంటున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదో ఒకటి, అంటే బహుమతి రూపేణ కానీ వాళ్ళకి ఉపయోగపడేది ఇచ్చి మీరు సంక్రాంతికి వరాల జల్లనో లేకపోతే ఇంకోటి పెట్టుకోండి. అంతేగాని బకాయిల్ని చెల్లిస్తూ సంక్రాంతికి వరాలు అంట. ఈ హెడ్లైన్ చూస్తానే ఎవరైనా ఏమనుకుంటారో తెలుసా? అమ్మో ఇన్ని కోట్లు విడుదల చేశారా, అమ్మో ఏమేమి ఇస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలి. మీరు ఏం చెప్పారు ఎన్నికలకు ముందు? అది చేస్తాం, ఇది చేస్తాం, ఆరు గ్యారెంటీలు ఇచ్చారు కదా. సంవత్సరంలోపే 20 లక్షలు ఉద్యోగాలు అన్నారు. పోయిన సంవత్సరం పక్కన పెట్టారు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు. ఆ తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద సిలిండర్లు, మామూలుగా సిలిండర్లు ఇస్తాం మహిళలకి అని చెప్పారు. తర్వాత అమ్మఒడి ఇస్తామన్నారు. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మీరు ఎప్పటికప్పుడు తాస్తారం చేస్తూ, మీకు తెలుసు బడ్జెట్ లేదు అన్న విషయం తెలిసి కూడా అమలు చెయ్యలేము మనం ఇచ్చిన హామీలు అని తెలిసి కూడా మీరు ఎన్నికల్లో గెలవాలన్న ఒకే ఒక ఉద్దేశంతో తప్పుడు హామీ ఇచ్చారు. అది అందరికీ తెలుసు. కానీ ఎలా గెలిచారో కూడా చాలామందికి ఇప్పటికీ డౌటే. ఎనీవే గెలిచారు కాబట్టి మిమ్మల్ని మేము తప్పు పట్టలేము, మేము గౌరవిస్తున్నాం మిమ్మల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము గౌరవిస్తున్నాము, మేము తప్పు పట్టము, ఎందుకంటే ప్రభుత్వాన్ని గౌరవించే సంస్కారం మాకుంది కాబట్టి. కాకపోతే మీరు చేసే తప్పుడు ఆరోపణల పైన అయితే మాత్రం, తప్పుడు మాటల పైన అయితే మాత్రం ఏమాత్రం గౌరవం లేదండి. ఎందుకంటే మీలాంటి, అంటే ఉన్నత స్థాయి వ్యక్తి, అనుభవజ్ఞుడు తప్పుడు మాటలు మాట్లాడడము, తప్పుడు హామీలు ఇవ్వడము ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరే ఒక్కసారి పునః ఆలోచించుకోండి, పునః సమీక్షించుకోండి. మీకు కూడా తెలుసు ఇప్పటివరకు ఏది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారో చెప్పండి. మీరు చెప్పిన హామీల్లో ప్రతిసారి ఏదో ఒకటి పోస్ట్పోన్మెంట్ చేస్తారు. అయ్యో రాష్ట్ర బడ్జెట్ ఇట్లుంది, అది ఇట్లుంది, ఇది ఇట్లుంది, అందుకని ఇట్లా లేట్ అయిపోతుంది. ఇలాగే తెలుసు 4.5 సంవత్సరం వరకు, అంటే ఎన్నికల 6 నెలల ముందు వరకు ఇలాగే తీసుకెళ్తారు. అప్పుడు హడావిడిగా ఏదో ఒకటి చేస్తారనమాట. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. లేదంటే మీరు చెప్పే ఇంకో మాట ఏంటంటే కనుక, చాలామందికి తెలిసి ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీతో భాగస్వామ్యంలో ఉంది. అంటే మీరు కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసే కదా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు నిధులు తీసుకోలేకపోతున్నారు? మీరు అడిగి తీసుకోండి గట్టిగా.
రాష్ట్ర ప్రభుత్వంలో ఇలా ఉంది, రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు, సాగునీరుకి నీరు సరిగా అందట్లేదు. నిన్ననే చూసాం కదండి, శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం తగ్గిపోయింది, ముఖ్యంగా రాయలసీమ రైతులకు ఎఫెక్ట్ పడుతుందని. ఇవన్నీ వదిలేసి ఎప్పటికప్పుడు పోస్ట్పోన్మెంట్లు చేసుకుంటూ వెళ్తూ ఎవరైతే మీకు ఎగైనెస్ట్గా మాట్లాడితే వాళ్ళని ఏదో కొన్ని సోషల్ మీడియా వేదికలు అవి ఇవి పెట్టుకొని వాళ్ళని ఇది చేయడం తప్ప అక్రమ అరెస్టులు అంటే గత ప్రభుత్వం వాళ్ళు మీ మీద ఏదన్నా అన్నా కూడా, మీ వాళ్ళని ఏమన్నా అన్నా కూడా దాని మీద ఫోకస్ చేస్తున్నారు ఎక్కువగా మీరు. అంటే వాళ్ళని అరెస్ట్ చేయించడాల్లో కానీ, లేదా ఎవరైనా మీ గురించి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వాళ్ళని అరెస్ట్ చేయించడాలు కానీ ఇలాంటివి చేస్తున్నారు. నిజంగా వాళ్ళు తప్పు చేసింటే అరెస్ట్ చేయండి, కాదనట్లా. కానీ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా? గాలికి వదిలేస్తున్నారు. గాలికి వదిలేసి వాళ్ళపైన మీరు ఫోకస్ చేస్తున్నారు. ఇది కాదు కదా ప్రభుత్వ పాలన అంటే. మీరు ఇదివరకే మీరు చెప్పించుకునే స్థాయిలో లేరు, మీరే ఒకరికి చెప్పే స్థాయిలో ఉన్నారు. కానీ మీ బుద్ధి మాత్రం మారట్లేదు, మీ తప్పుడు మాటలు మాత్రం మారట్లేదు. తప్పుడు ఇచ్చిన ఎప్పుడు మీకు తెలుసు. రాష్ట్ర బడ్జెట్టు పాత గవర్నమెంట్ వెళ్ళిపోతూ ఎంత బడ్జెట్ ఉందో కూడా క్లియర్ కట్గా చెప్పెళ్ళింది. అసలు మీరిచ్చిన పాత సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ మీరిచ్చిన పథకాలు కొనసాగించాలంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కావాలో కూడా అంచనా వేశారు అప్పుడే. అవన్నీ అమలు జరగవని కూడా తెలుసు. కాకపోతే మహిళలకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పారు. చదువుకున్న అంటే మహిళకు నెలకు 1500 అన్నారు. తర్వాత ఎంతమంది పిల్లలుంటే మీకు అంతమంది అమ్మఒడి ద్వారా 15,000 18,000 చెప్పుకుంటేనే కదండి. ఏ ఒకటన్నా కూడా ఇప్పటి వరకు పూర్తిగా ఈ పథకం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము అమలు చేశాము అన్న దాఖలాలు ఉన్నాయా? లేవు. అలాంటప్పుడు సంక్రాంతికి మీరేం వరాల జల్లు ఇవ్వట్లా, అప్పులు తీరుస్తున్నారు అంతే. దాన్ని ఇంత హైలైట్ చేసుకొని అదేంటి సంక్రాంతి సమయంలో అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ 6,700 కోట్లు కూడా రిలీజ్ చేస్తున్నాము, ఆర్థిక పరిస్థితి ఎట్లున్నా సరే మేము వీటిని అడ్జస్ట్ చేసామని చెప్పేసి మళ్ళీ గొప్పగా చెప్పుకుంటున్నారు. 6,700 కోట్లకే మీరు ఇట్లా అంటున్నారంటే కనుక మీరు ఇచ్చిన హామీలకి ఎంత డబ్బులు అవుతుందో మీకు తెలుస్తుందా? తెలుసు కదా ఎంత అవుతుందో. మరి దాని పరిస్థితి ఏంటి అంటే కాలాన్ని ఎలా వెళ్ళదీసుకుంటూ వెళ్ళాలో పథకాలు అమలు చేయకోకుండా అన్న దాంట్లో మీరు చాలా 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 సుప్రసిద్ధ హస్తులు. ఎవరైనా ఇలాంటి విద్య నేర్చుకోవాలనుకుంటే కనుక చంద్రబాబు నాయుడు దగ్గర ట్రైనింగ్ తీసుకోండి. సార్ చంద్రబాబు గారు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ కూడా, రాష్ట్రంలో అంటే రాష్ట్రానికి ఖజానా లేదు, రాష్ట్ర ఆదాయం తక్కువగా ఉందంటున్నారు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ని అడిగి ఫండ్స్ రిలీజ్ చేయించుకోవచ్చు. మీరు ఆ వైపు ఎందుకు మాట్లాడట్లేదో తెలీదు. స్వయంగా మొన్న ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా గట్టిగా అడుగుండొచ్చు స్టేజ్ పైనే. గత ప్రభుత్వంలో అడిగారు కదండి, ఏం కావాలో మనకి అవి అడిగారు. మనకు రావాల్సిన నిధులు కావని, లేదంటే మనకు కావాల్సిన సహాయం కానీ అడగొచ్చు. కానీ వచ్చిన ఛాన్స్ను కూడా మీరు మిస్ చేసుకున్నారు. మిస్ చేశారు కావాలని. అవన్నీ ఏం కాకోకుండా ఎంతసేపు చిరుతలు కొట్టినట్టు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు సీఎం డిప్యూటీ సీఎం భజనలు కొట్టుకుంటున్నారు. ఒకరికొకరు పొగుడుకోవడమే సరిపోయింది. అభివృద్ధి మీరు వచ్చారు కదా, 8 నెలలు అవుతుంది, ఏం అభివృద్ధి చేశారండి? మీ ఫోకస్ రోజు మాట్లాడుకుంటున్నాం, మీ ఫోకస్ అమరావతి దగ్గరే ఉంది. అక్కడే ఆగిపోకండి, ముందుకు రండి, పల్లెలు తిరగండి, పర్యటించండి గ్రామాల్లో. నేను చెప్పారు కదా డిప్యూటీ సీఎం గారు పర్యటిస్తాని, మీరు కూడా వెళ్ళరండి. లేదా మీ అబ్బాయి ఉన్నారు కదా లోకేష్ మంత్రి, ఆయన తిరిగిరమ్మనండి. మీరంటే వయసులో పెద్దవారు, సరే ఈ ఏజ్లో తిరగలేరు. మీరు చాలా అంటే మంచి మేధావి, మీకు ఆ పేరుంది. మీరు మీ మేధోధనంతో వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చేసి వాళ్ళని పంపించండి ఫీల్డ్ మీదకి. ప్రజలు ఏం అవస్థలు పడుతున్నారు ఏందని. ఎంతమందిని మోసం చేశారండి, ఎన్ని లక్షల మందిని మీ హామీలతో మోసం చేశారు. ఎంతమంది బాధపడుతున్నారు. మీకు కొంచెమైనా అది మానవత్వం అనిపించట్లేదా? అరే ఇన్ని చెప్పాము, మేము చేయలేకపోతున్నాము అని. తర్వాత మీరు చేసేది భవిష్యత్తు కూడా ఏంటో నేను చెప్పనా? అంటే నాకు తెలిసిన దాని ప్రకారం గతంలో మీ పాలన చూసిన దానిగా నేను చెప్పనా, అలా సాగదీస్తారు, కట్ చేస్తారు. ఇప్పుడు పెన్షన్లు కూడా కట్ చేశారు. అంటే భార్య చనిపోతే భర్తకు పెన్షన్ రాదని కూడా చెప్పేశారు మీరే. అలా అన్నిట్లో కోతలు పెట్టుకుంటూ వెళ్ళిపోయి చాలా షార్ట్ చేస్తారనమాట. అంటే లబ్ధిదారుల లిస్టుని, నిజమైన లబ్ధిదారులు ఉన్నా కూడా ఏదో ఒక వంక పెట్టి కట్ చేసి చాలా షార్ట్ చేసేసి అప్పుడు దాన్ని వాళ్ళు మేము చేస్తున్నాం అంటారు. అలా కాలం వెళ్ళదీస్తూ మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కాబట్టి మనం అభివృద్ధి వైపు వెళ్ళాలి, 5 ఏళ్లలో సరిపోదు, అది ఇది అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్తారు. తర్వాత అలా 4.5 సంవత్సరం గడిచిపోతుంది. మధ్యలో అరకొరగా ఏంటో అట్లా అన్నట్టు ఇచ్చేసుకుంటారు. ఆ మధ్యలోనే ఆ 4 సంవత్సరం మధ్యలోనే
కేంద్ర ప్రభుత్వం మనతో సహకరించట్లేదు, నేను నిధులు అడుగుతున్నా కూడా ఇవ్వట్లేదు అనేసి వాళ్ళ మీద నెట్టేస్తారు ఒకటి. లాస్ట్‌లో తూతూ మంత్రంగా హడావిడి చేసేస్తారు. అంతే. మీరు చేసేది ఎప్పుడు ఇంతే. ఇది వరాలు కాదు. కాకపోతే మీరు ఇక్కడ వరాలని పెట్టిన దానికి గూడా సరే ఇంకొక రకంగా చూసుకుంటే ఈ మీనింగ్ కూడా వస్తది. సరే నా అప్పు చెల్లిచ్చేస్తుంది గవర్నమెంట్, నా అప్పు చెల్లిస్తోంది, హమ్మయ్య పండుగకైనా నా డబ్బులు నాకు తిరిగొచ్చేసాయి అనేసి. సో, అందుకు వరాలని పెట్టారేమో. ఇట్లాంటి ఇదిగా చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎన్ని సార్లు చెప్పినా గూడా వేస్టు. కానీ చెప్పాల్సిన బాధ్యత మా పైనుంది. ఎందుకంటే మీరు మర్చిపోయినా, మీరు మర్చిపోకోకుండా మీకు గుర్తు చేయాలి కదా మేము. అందుకే మేమున్నాం. ఇంకొకటి చూస్తే గనక న్యూస్ ఐటమ్, పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం, పార్లమెంటరీ అధ్యయన కమిటీ భరోసా, ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని సూచన, నిర్మాణ తీరును పరిశీలించిన బృందం. పోలవరం నిర్మాణం, యాక్చువల్గా పోలవరం నిర్మాణము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో, తెలంగాణ విభజన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామనేసి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం మేమే కంప్లీట్ చేస్తాము, ఆ డబ్బులు ఏదో మాకే ఇవ్వండి అని తీసుకున్నారట. మరి ఆ డబ్బులు ఏం చేశారో కూడా మనకు తెలియదు. కాకపోతే గత ప్రభుత్వంలో అయినా కూడా పోలవరం మీద కొంచెం ఫోకస్ పెట్టి స్పిల్వే గేట్లు ఇవి కట్టించారు. కానీ ఈయన అది కూడా చేయలేదు. మరి కేంద్ర ప్రభుత్వానికి వదిలేస్తుంటే ఇప్పటికి ప్రాజెక్ట్ అయిపోయేది కదండి. ఎన్ని వేల ఎకరాలకు, లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. మీరు చేసిన ఒక చిన్న తప్పిదం వల్ల ఎంతమంది రైతాంగం బాధపడుతోంది. మళ్ళీ తిప్పించి ఎదురో ప్రశ్నలు, లేకపోతే అబద్ధాలు మాట్లాడడం. అబద్ధాలు మాట్లాడడంలో సిద్ధహస్తులని అందరికీ తెలుసులేండి, ఇంకెందుకు మీతో ఎక్కువ. ఇక్కడ ఇంకొక న్యూస్ చూసుకుంటే కనుక, భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ రంగంలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతారంట. మంచిది. పండుగకు కుప్పం వెళ్లే సాంప్రదాయం భువనేశ్వరే ప్రారంభించారు. ఓకే, వీళ్ళు ఏటా అంటే సాంప్రదాయంగా చంద్రబాబు నాయుడు గారు కుటుంబంతో కలిసి వాళ్ళ ఊరు ఏదైతే ఉందో ఆ ఊరికి ప్రతి ఏటా వెళ్తారంట. మంచిదే చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే అందరూ కలిసి ఆత్మీయంగా చేసుకోవడంలో, పండుగ చేసుకోవడంలోనే ఆనందం ఉంటుంది. ఇది మంచిదే కాదనట్లేదు. అలాగే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పండుగ చేసుకోవాలి కదా. అందరూ అలా సుఖ సంతోషాలతో పండుగ చేసుకోవాలంటే మీరు ముందే, అంటే పండుగలకి కొద్ది రోజుల ముందే ప్రజలకి ఏదైతే కావాలో దాన్ని మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని అమలు చేసి వాళ్ళు కూడా సంతోషంగా పండుగ జరుపుకునేలాగా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ప్రజలకు కూడా మేలు చేయండి. అది అసలైన పండుగ. తర్వాత ఇంకొక న్యూస్ పేపర్ చూస్తే కనుక ఆంధ్రజ్యోతి. ఏపీ ఆంధ్రజ్యోతిలో ఇవాళ మెయిన్ హెడ్డింగ్ ప్రధాన శీర్షికగా వచ్చినది, మహాకుంభమేళాకు వేలాయే, రేపటి నుంచే అతిపెద్ద హిందూ ఉత్సవం, 144 ఏళ్లకొకసారి వచ్చే ఆధ్యాత్మిక సమ్మేళనం, 45 రోజులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు, 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా, ప్రయాగ్రాజ్లో ఆధ్యాత్మిక శోభ. ఇక్కడ విజువల్ ఫోటో ఇచ్చారండి. ఫోటోలో ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమ ప్రాంతంలో పవిత్ర స్నానమాచరిస్తున్న భక్తులు. సో మనకు తెలిసిందే, మన ఇండియాలో ఆధ్యాత్మికత ఎంతగా వెల్లివిరుస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రపంచ దేశాలు సైతం దీనికి అంటే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఆధ్యాత్మికకు మురిసిపోతుంది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మన ట్రెడిషన్ ఫాలో అవుతారు. చాలామంది అంటే ఇండియన్స్ కాకుండా అబ్రాడ్ వాళ్ళు, ఇతర దేశస్తులు మన ట్రెడిషన్ ఫాలో అయిన సందర్భాలు మనం చాలా చూసాము. సో 144 ఏళ్ళకు ఒక్కసారి జరిగే ఆధ్యాత్మిక సమ్మేళనం జరగబోతోంది. సో దాని గురించి ప్రధాన బ్యానర్ ఐటమ్ ఇచ్చారండి. సో భక్తులు ఎవరైతే ఉన్నారో సో ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ మనం ఈ మధ్య మొన్న తిరుమల ఘటన కూడా చూసాము. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 144 ఏళ్ళకు ఒకసారి వచ్చింది కదా, పవిత్ర పుణ్య స్నానం చేద్దాము మంచిది అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే తోపుసలాట, గుంపులుగా ఉన్నప్పుడు వెళ్ళడాలు ఇట్లాంటివి మాత్రం చెయ్యకండి. ఎందుకంటే ప్రాణం ముఖ్యం. ప్రాణం ఉంటే కనుక ఇంకొకసారి అయినా సరే వెళ్ళి గంగాజలంలో పవిత్ర స్నానం చేయొచ్చు. అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. తోపుసలాటకి, తొక్కిసలాటకి గురవ్వకుండా, అంటే ప్రభుత్వం కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తుంది, అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి సో ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. చాలా ఎక్కువ రద్దీ ఉంది, వెళ్ళలేము అనుకున్నప్పుడు కాసేపు ఆగిపోండి. లేదంటే కనుక కొంచెం పర్వాలేదు ఇప్పుడు ఫ్రీగా ఉంది అనుకున్నప్పుడు వెళ్ళండి. అంతేకాని కొంచెం ఆలస్యమైనా కూడా నిదానంగా వెళ్ళే చూసుకోండి. కానీ తోపుసలాటలకు గురి కాకండి. ప్రాణం ముఖ్యమైనది. ప్రాణం ఉంటేనే ఏమైనా చేయగలుగుతాం. మరో న్యూస్ ఐటమ్ చూసుకుంటే కనుక, మా వాళ్ళే వదిలే,
రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరగడానికి వీల్లేదు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతాం. పీడీ యాక్ట్ పెట్టి అక్రమార్కుల వెన్నులో భయం పుట్టిస్తాం. ఇది చంద్రబాబు హెచ్చరిక. ముఖ్యమంత్రి హెచ్చరిక టీడీపీ కార్యకర్తలకు మాత్రమే వర్తిస్తుంది, వైసీపీ నేతలకు కాదు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇలాగే ఉందని చెప్పేసి పక్కనే ఇంకొక న్యూస్ రాశారండి. వైసీపీ అక్రమార్కులకు మంత్రి అండ. ఇది ఎక్కడ విచిత్రం అండి, ఇక్కడ కూడా ఇచ్చారు. ఉమ్మడి కృష్ణాలో విచిత్ర బంధం అంట. గన్నవరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకార సభకు వల్లభనేని వంశీ అనుచరులు కె సతీష్, రఘు మట్టి ఇతర వనరులు సమకూర్చారు. ఇందుకు గాను వారికి 4.8 కోట్ల రూపాయలు బిల్లులు మంజూరు చేయించారు. ఈ ఘనత కూడా సదరు మంత్రి గారిదే. బాగుందండి ఇదేందో. మా వాళ్ళే వదిలేసేయండి అని చెప్పేసి మంత్రి చెప్పారంట. ఇంకోవైపు ఏమో సీఎం గారేమో అక్రమ మైనింగ్ జరగడానికి వీల్లేదు అన్నారు. కానీ ఆ పార్టీలో ఉన్న, అంటే అధికార పార్టీలో ఎవరైతే మంత్రి ఉన్నారో ఆయనే తనకి ఎవరైతే ఫేవర్ చేశారో వాళ్ళ గురించి మనోళ్ళే కదా వదిలేసేయమని చెప్పేసి ఇచ్చారంట. ఇది ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగింది. నిజంగానే ఇది చాలా విచిత్ర బంధం అండి. న్యూస్ పేపర్ వరకు వచ్చిందంటే ఏమనుకోవాలి మరి. ఇంకొకటి, భయభక్తులు ఉన్నాయా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు 6 చనిపోవడం తిరుమల తిరుపతి చరిత్రలో ఇదే ప్రథమం. దీంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. తిరుపతిలో జరిగిన విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియలు కూడా పూర్తి కాకముందే రాజకీయాలు రంగప్రవేశం చేశాయి. సందట్లో సరేమియా అన్నట్లుగా జగన్ రెడ్డితో పాటు ఆయన రోత మీడియా యథావిధిగా విషపూరిత ప్రచారం మొదలుపెట్టింది. తొలిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన జగన్ వద్దనే భయభక్తులు ప్రదర్శించిన అధికారులు 14 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు వద్ద ఎలా మెలగాలి? ముఖ్యమంత్రి అంటే లెక్కలేనట్టుగా వ్యవహరించడం ఏంటి? పాలక మండలిలో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు చెందిన సభ్యులు ఉన్నారు. ఈ కారణంగా వారు అవసరానికి పరిమితికి మించి స్వేచ్ఛ తీసుకుంటున్నారు. ఇదంతా ఎవరు చెప్పారండి? ఆర్కే గారు కొత్త పలుకు విశ్లేషణలో చెప్పారంట. మనకు తెలిసిందే ఆంధ్రజ్యోతి పత్రిక ఎవరికి ఫేవర్గా ఉంటుందో, ఎవరికి అంటే అభివృద్ధి జరిగినా జరగకపోయినా, శవ రాజకీయాలు చేసినా చేయకపోయినా, ప్రమాదం జరిగినా కూడా దాన్ని రాజకీయాలుగా మార్చేది ఎవరు దాంట్లో సిద్ధహస్తులు అంటే ఇప్పుడు అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే అన్నది చాలామందికి తెలుసు. కానీ రాధాకృష్ణ గారు నడుపుతున్న న్యూస్ పేపర్ కానివ్వండి, ఛానల్ కానివ్వండి, ఎవరికి సంబంధించి వార్తలు రాస్తుందో మనందరికీ బాగా తెలుసు. అంటే ఒక మంచి సదుద్దేశంతో చేసే పనిని దాంట్లో కూడా దురుద్దేశాన్ని లాగడంలో వాళ్ళు చాలా ముందుంటారు. మరి వీళ్ళు జర్నలిజం స్కూల్స్ పెట్టి స్టూడెంట్స్కి ఎలాంటి శిక్షణ ఇస్తున్నారో నాకైతే తెలియదు. కానీ జర్నలిజంలో శిక్షణ మాత్రం పార్షాలిటీ చూపించే విధంగా వార్తలు రాయండి అన్న శిక్షణ ఇవ్వకండి రాధాకృష్ణ గారు, ఇది నా మనవి. ఏమంటే ఇప్పుడు అంత తిరుమలలో జరిగింది మొదటిసారి ఇలాంటి తీవ్ర విషాదం. వెళ్ళారు, సీఎం వెళ్ళారు, డిప్యూటీ సీఎం వెళ్ళారు. మాజీ ముఖ్యమంత్రి వెళ్ళకూడదా? వెళ్తే తప్పే ఉందండి. మాజీ ముఖ్యమంత్రే కాదండి, చెప్పాలంటే కనుక మన రాష్ట్రంలో కానీ, ఏపీలో కానీ, దేశంలో కానీ, తెలంగాణలో ఏ రాష్ట్రంలో అయినా సరే కొన్ని ప్రభుత్వమే కాదు ప్రభుత్వేతర సంస్థలు కూడా ఉంటాయి, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి. వెళ్ళి పరామర్శించడంలో ఎటువంటి తప్పు లేదు. దాన్ని కూడా మీరు అదేంటి భూతద్దంలో పెట్టి చూసి వెళ్ళకూడదని రూల్ ఉందా? ఎక్కడన్నా రాజ్యాంగంలో అలా రాసుందా? ప్రతిపక్ష నాయకులు వెళ్ళకూడదు ఇట్లాంటివి జరిగినప్పుడన్నీ ఉందా? ఎందుకు మీకు అంత అక్కసు? అర్థం కాదు. ప్రతిదీ 1, 2 అంటే ఏమనుకోవచ్చు. ఇక్కడ ఎవరండి శవరాజకీయాలని అంటున్నారు ఆర్కే గారు. ఇప్పుడు ఎవరు ఇట్లాంటి శవరాజకీయాలని పక్కన పెడితే ఎవరు ఇప్పుడు అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి సీఎం, డిప్యూటీ సీఎం వస్తే శవరాజకీయాలు చేసినట్టు కాదు, మాజీ ముఖ్యమంత్రి వస్తే శవరాజకీయాలు చేసినట్ట. మీకు ఇక్కడ ఒక విషయం అర్థం అవుతుందా? ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తిరుమలకి వెళ్ళి బాధితులను పరామర్శించినప్పుడు? గతంలో ఇలాంటి ఒకప్పుడు ఇట్లాంటి సాంప్రదాయం లేదు, గత ప్రభుత్వమే 10 రోజుల వైకుంఠ ఏకాదశి పెట్టింది, 10 రోజుల దర్శనం, స్వామివారి దర్శనం చేసుకునే పద్ధతిని తీసుకొచ్చింది అన్నారు. అది మంచి పద్ధతే కదండి, సదుద్దేశంతో పెట్టినదే కదా. వైకుంఠ ఏకాదశి రోజు ఒక్కరోజే దేశం నలుమూలల నుంచి కానీ, ఒక్కొక్కసారి అబ్రాడ్ నుంచి వచ్చే వాళ్ళు కానీ చాలా మంది ఉంటారు భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు. ఒక్క రోజులో అన్ని లక్షల మందికి చేయలేము, దర్శనం అవ్వదు. అందుకోసం అందరికీ కల్పించాలన్న ఉద్దేశంతోనే కదా పెట్టారు. అది ఎవరు దాన్ని ఏమంటారండి? అది యాక్చువల్ శవరాజకీయం అంటే అది. మీరు వచ్చింది దేనికి? పరామర్శించడానికి. మాట్లాడుతున్నది ఏంటి? ఎప్పుడు లేదు ఈ సాంప్రదాయం ప్రవేశపెట్టారని. సరే ప్రవేశపెట్టారు, మరి గత 5 ఏళ్లలో ఇలాంటి దుర్ఘటనలు జరిగాయా? జరగలేదు కదా. మరి మీరు వచ్చిన తర్వాత ఎందుకు జరిగింది?
ఒకసారి పునరాలోచించుకోండి. మాట్లాడే ముందు ఒక సీనియర్ మీడియా జర్నలిస్ట్గా ఆర్కే గారు మీరు ఆలోచించుకోండి, ఇలాంటివి రాయండి. ఇంకో న్యూస్ చూసుకుంటే కనుక రాళ్లసీమలో పవర్ ప్రాజెక్ట్ అద్భుతం, సీఎం చంద్రబాబు విజన్కు నిదర్శనం. ఐటీ తర్వాత గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రోత్సాహం, దేశానికి ఐఆర్ఈపీ తలమానికం, ప్రత్యక్షంగా పరోక్షంగా 12,000 మందికి ఉపాధి, అటవీ వివాదం త్వరలోనే తొలగిపోతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్ వ్యూ, స్వయంగా కారు నడుపుతూ టన్నెల్ పనులు పరిశీలించారంట. అంటే కర్నూలులోని గ్రీన్కో ఎనర్జీ ప్రాజెక్టులోని టన్నెల్ను పరిశీలిస్తున్న ఫోటోని కూడా ఇక్కడ ఇచ్చారు. మంచిదే అండి. రాయలసీమలో పవర్ ప్రాజెక్ట్, అదే మన రాయలసీమలో అనమాట. రాయలసీమ నిజంగానే అక్కడ వర్షపాతం తక్కువ, నీటి వనరులు తక్కువ, ఇలాంటిదంతా చాలా తక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే ముందుగా చెప్పుకోవాలంటే రాయలసీమనే గుర్తొస్తుంది అందరికీ. సో ఇక్కడ ఐటీ తర్వాత గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రోత్సాహం ఇస్తామని చెప్తున్నారు. తర్వాత గ్రీన్కో ఎనర్జీ ప్రాజెక్ట్లోని టన్నెల్ను కూడా పరిశీలిస్తున్నారు. మంచిదే అండి ఇది. అంటే ఇలా ప్రవేశపెట్టడం అంటే రాయలసీమని కూడా వదిలేయకోకుండా రాయలసీమలో కూడా ప్రాజెక్టు పెట్టడం చాలా మంచిది, అభినందనీయం. తర్వాత ఇంకొక న్యూస్ పేపర్ చూసుకుంటే కనుక సాక్షి ఆంధ్రప్రదేశ్ న్యూస్లో ఏమొచ్చిందో బ్యానర్ ఐటమ్స్ చూద్దాం ఒక్కసారి. ధరలు దడదడ, వ్యాపారం వెలవెల, ఈ ఏడాది అంతగా కనిపించని సంక్రాంతి సందడి, చుక్కలనంటుతున్న నిత్యావసర సరుకులు. గతేడాది సంక్రాంతితో పోలిస్తే భారీగా పెరిగిన వైనం, వంటి నూనెలపై లీటర్కు 30 రూపాయల నుంచి 40కి పైగా వాత, కిలో 56 రూపాయల నుంచి 75 రూపాయల మధ్య బియ్యం ఉన్నాయి. 3.5 రెట్లు పెరిగిన వెల్లుల్లి రేట్లు, పప్పుల ధరలు కిలోకు 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పెరిగిన దుస్థితి. గతంతో పోలిస్తే పడిపోయిన వ్యాపారాలు, వస్త్ర దుకాణాల్లో 75% అమ్మకాలు డబాల్. సగానికి సగం పడిపోయిన బంగారం కొనుగోళ్లు, గతేడాదితో పోలిస్తే సగం అమ్మకాలు కూడా లేవంటున్న కిరాణా వ్యాపారులు. ధరలు అదుపుడు చేయడంలో చేతులెత్తేసిన ప్రభుత్వం. నిరుపేదలకు పండుగ భారం. ఇదిగో ఇక్కడ వ్యాపారవేత్త అంటే వ్యాపారాలు చేసుకుంటారు కదా చిన్న చిన్న వ్యాపారులు, వాళ్ళు కూడా మాట్లాడిన బైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రాశారండి ఇక్కడ. సామాన్య ప్రజలు కూడా అంటే అన్నీ ఇలా పెరిగిపోతుంటే ఎలా మేము పండుగ చేసుకోవాలి అన్నది. చక్కగా చాలా సంతోషంగా చేసుకోవాల్సిన 3 రోజుల పండుగ ధరలు పెరగడం వల్ల మరి ప్రభుత్వం దీనిపైన కూడా చొరవ చూపించాలి కదండి. ధరలు అంత విపరీతంగా పెరిగిపోతే సామాన్య ప్రజానికం, సామాన్య వ్యక్తి ఎలా వాటిని కొనుక్కొని పండుగ చేసుకుంటాడు సంతోషంగా? పండుగ రోజనే కాదు, మామూలుగా కూడా ఒకవైపు పౌష్టికాహారం తినాలంటారు, కొత్త కొత్త వైరస్లన్నీ వచ్చేస్తున్నాయి, ఇమ్యూనిటీ శక్తి పెంచుకోవాలి అని చెప్తున్నారు. కానీ ధరలు ఇలా ఉంటే సామాన్యుడికి, పేదవాడికి ఎలా సాధ్యమవుతుంది? ప్రభుత్వం దీనిపైన చొరవ చూపించి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించే ప్రయత్నం చేయాలనేసి కోరుకుంటున్నామండి. ఇంకొకటి చూస్తే కనుక ప్రైవేట్ ట్రావెల్స్కు బాదుడే బాదుడు. సంక్రాంతి వేళ అదనపు ఛార్జీలతో ఇష్టారాజ్యంగా దోపిడీ, దాదాపు 40 లక్షల మంది వీటి ద్వారానే సొంతూళ్లకు పయనం. ఇదే అదనుగా 3-4 రెట్లు ఛార్జీలు పెంచేసి దందా. ఒక్కో టికెట్టుపై సగటున 1,500కు పైగా అదనపు బాదుడు. సంక్రాంతి పేరుతో 1200 కోట్ల దోపిడీకి స్కెచ్. కీలక నేతకు ట్రావెల్స్ సిండికేట్ ముడుపులు. దీంతో ప్రైవేట్ దోపిడీని పట్టించుకొని రవాణా శాఖ. రాష్ట్రంలో ఎక్కడా అమలు కాని మంత్రి హామీ. ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ల రేట్లు పెంచము, సాధారణ ఛార్జీలు ఉంటాయని చెప్పారు. మనం ఈ న్యూస్ కూడా చదువుకున్నాం ఇంతకుముందు కాదు 3 days బ్యాక్. అప్పుడు ఆ రోజే అనుకున్నాం చూద్దాం మంత్రులు ఇలా చెప్పారు, వాస్తవ పరిస్థితి ఆ రోజు ఎలా ఉంటుందో అని. అనుకున్నట్టే ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని పాటించకుండా ఇక్కడ ఎవరో ఒక ఆయనకి ఇచ్చేశారంట ముడుపులు, కీలక నేత ట్రావెల్స్కి సంబంధించి. ఇంకేం చేశారు, ఒక్కొక్క టికెట్ మీద 1,500 అదనపు బాధలు. అంటే ఏంటంటే అది అసలు మీరు స్పెషల్ బస్సులు వేశారు, గవర్నమెంట్కే కదా ఆదాయం వచ్చేది. ఇంతింత రేట్లు పెంచడము, ఇంతింత రేట్లు పెంచితే కొంతమంది ఊర్లకు కూడా వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, మీరు అర్థం చేసుకోవాలి. ఉద్యోగ ఉపాధి నిమిత్తము హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు, వేరే ఊర్లకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు ఇంత రేట్లు పెంచితే వాళ్ళు ఎలా అండి ఊర్లకు వెళ్ళేది? దాని బదులు ఎందుకు అంత ఖర్చు పెట్టుకోవడము, సర్లే ఎందుకు ఈసారి ఇక్కడే గడిపేస్తాము అన్న ఇది కూడా ఉంటుంది. కానీ మనము ఏం చేసాము, ఇందాక ఈనాడు చూసాము, ఆంధ్రజ్యోతి చూసాము, ఇప్పుడు సాక్షి చూస్తున్నాం. ఎక్కడైనా సరే ధరలు పెరిగిపోయాయి, వ్యాపారం వెలవెలబోతోంది అన్న న్యూస్ వచ్చిందండి. పండుగ వేళ కాబట్టి స్పెషల్గా అందుకు చెప్తున్నారు. జనరల్గా కూడా నార్మల్ డేస్లో కూడా ఇలా ధరలు ఇంత అధిక స్థాయిలో ఉంటే తినడానికి ఏం కొనుగోలు చేస్తారు చెప్పండి? ఇంకెక్కడ ఇమ్యూనిటీ శక్తి పెంచుకుంటారు? పిల్లలకి పౌష్టికాహారం ఏమందిస్తారు? మీరే చెప్పండి, ఆలోచించండి. ఇంత పెద్ద అంటే ఇది చాలా ముఖ్యమైనది, రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించినది. ఈ న్యూస్ వచ్చిందా? రాలేదు. ఎందుకంటే వెయ్యరు.
ఎందుకంటే ఇది మళ్ళీ ప్రభుత్వానికి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. అలాగే ట్రావెల్స్‌కి సంబంధించి కూడా టికెట్లు పెరగవు. అంటే ఆర్టీసీవి అయితే పెరగవని చెప్పారు. కానీ అలాంటప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్‌ది కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయాలి కదా! ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఛార్జీలు పెంచకూడదని. అయితే ఇక్కడ మంత్రి గారు చెప్పారంట. కానీ ఆయన చెప్పిన హామీ పట్టించుకోలే ఎవరు. ఎలా ఉంది చూడండి. మంత్రి అధికార పార్టీ మంత్రి చెప్పినా కూడా పట్టించుకోలేదు అంటే ఇంకా దీన్నేమనాలి? ఈ న్యూస్ వచ్చిందా? ఈ న్యూస్ కూడా రాలేదు. ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వానికి యాంటీ కాబట్టి రాలేదనమాట. సో ఇలా ఉంది. ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గనక, ఏదుందో ప్రభుత్వం అభివృద్ధి చేసినప్పుడు అభివృద్ధి గురించి చెప్తాము. ఇలాంటివి ఉన్నప్పుడు అంటే నెగటివిటీ కానీ, లేదంటే ధరల విషయంలో కానీ, లేకపోతే ఏవైనా సరే ఇప్పుడు పండుగ సీజన్ కాబట్టి ధరల గురించి వచ్చింది. ఏవైనా సరే ఉన్నది ఉన్నట్టు రాస్తే ప్రభుత్వానికి కూడా తెలుస్తుంది. అరే ఏమైంది? ఏం జరుగుతోంది? అవును కదా అనేసి. సో మీడియా అనేది ఎలా ఉండాలి? ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా ఉండాలి. సో ఇప్పుడు ఎలా ఉంది? వారధిలా ఉంది. కానీ ఏ న్యూస్ పేపర్ చెప్పింది నమ్మాలి, ఏ న్యూస్ పేపర్ చెప్పింది నమ్మకూడదు అన్న సందిగ్ధంలో ప్రజలు ఉన్నారు. అలా కాకుండా ఏ వార్తాపత్రిక అయినా సరే నిజాన్ని నిర్భయంగా రాయాలి. అందుకే వార్తాపత్రికలో ఉండేది ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్ అని, అంత శక్తివంతమైన వ్యవస్థగా ఉన్నది మీడియా. సో నేను ఈ పార్టీకి ఫేవరు, నేను ఆ పార్టీకి ఫేవర్ అని కాకుండా ఉన్నది ఉన్నట్టు ప్రజల కోసం రాయండి, పార్టీల కోసం కాకుండా. అలాగే ఇంకొక ప్రధాన ఐటమ్ అండి, బాబు బినామీ ముఠా గుప్పిట్లో శ్రీవారి ఆలయం. తిరుపతి తొక్కిసలాటకు అసలు కారణం బట్టబయలు పెట్టారు. బట్టబయలైందంట. తిరుమలపై పూర్తి ఆధిపత్యానికి తెగించిన చంద్రబాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టీటీడీలోకి బినామీలకు ప్రవేశపెట్టిన సీఎం. వీరికి ఫైబర్ నెట్ కుంభకోణం ప్రధాన నిందితుడు వేమూరి హరికృష్ణే నాయకుడు. కీలక పాత్రధారులుగా లోకేష్ సన్నిహితులు లక్ష్మణ్ చందు తోట. ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే టీటీడీలోకి చొరబాటు. భక్తుల సొమ్ముతో టీటీడీలోకి వీరికి చాంబర్, ప్రత్యేక సౌకర్యాలు, క్యూ లైన్లు, దర్శనాలు, ప్రసాదాలు అన్నీ ఆ ముఠా అధీనంలోనే. ఆ ముఠా తొలి ప్రయోగమే వైకుంఠ ఏకాదశి టికెట్ల క్యూ లైన్ల నిర్వహణ. అనంతరం తిరుమల క్యూ లైన్ల బాధ్యత అప్పగించడమే లక్ష్యం. వికటించిన బాబు ముఠా ప్రయోగం, 6 మృతి. వెంటనే తిరుమల నుంచి జారుకున్న బాబు ముఠా. దీన్ని కప్పుపుచ్చుకునేందుకే తిరుపతిలో అధికారులపై బాబు చిందుల డ్రామా. ఈ నిందను వైఎస్ఆర్సీపీ పై వేసే ప్రయత్నం విఫలమైంది. ఏమంటే పొగలేందే నిప్పులేందే పొగరాదు అంటారు. చూసారా? పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి వారికి చోటు కల్పించాలండి. ఇక్కడ కూడా రాజకీయాలు చేసి, ఇక్కడ కూడా ఎవరైతే కనుక అంటే ఆధ్యాత్మికత భావనతో లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళని తీసుకొచ్చి, నాస్తికులను తీసుకొచ్చి, లేదా మీ వాళ్ళు అని చెప్పేసి రౌడీజం చేసే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి టీటీడీలో స్థానం కల్పిస్తారా? ముఖ్యమంత్రిగా మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా చంద్రబాబు నాయుడు గారు? ఒక్కసారి పరిశీలించండి. టీటీడీతో ఆటలాడుకోకండి. టీటీడీ అనే కాదు, ఏ దేవస్థానంతో కూడా ఆటలాడుకోకండి. పైనుంచి భగవంతుడు చూస్తూ ఉంటారు అన్నీ. ఇంత ఘోరానికి తెగిస్తారా? దేవుడి విషయంలో కూడా ఇది మీ విఘ్నతకే వదిలేస్తున్నాము, మీకే పూర్తిగా అంటే ఆ పాపపుణ్యాలన్నీ కూడా మీకే తగులుతాయి. సో ఆ దేవుడే చూసుకుంటారు. ఒకసారి ఈ సందర్భంలో మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను. ఒకప్పుడు మీకు అలిపిరి దగ్గర మీ పైన అటాక్ జరిగింది, గుర్తుందా? మళ్ళీ ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తున్నారండి? అంటే దేవుడు కోపంతో మీ మీద చేస్తున్నారు అని కాదు, దేవుడికి ఆగ్రహం తెప్పించి. దేవుడు అందరినీ సమానంగానే చూస్తారు. మీలాగా ఒకరినొకలాగా అంటే మనలాగా మనుషుల్లాగా ఒకరినొకలాగా చూడరు. దేవుడు అందరినీ సమానంగానే చూస్తారు. కాకపోతే పాప పుణ్యాలు ఉంటాయి, కర్మ ఫలితాలు ఉంటాయి కదా, అవైతే వదలవు కదండి. దేవుడు క్షమించినా అవి వదలవు. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఇట్లాంటి నీచపు రాజకీయాలు మాత్రం చేయకండి. అందులో పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల, దాన్ని మాత్రం ఆ దేవస్థానానికి ఉన్న గుర్తింపుని, మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన దేవస్థానాలలో తిరుమల ఒకటి, దాని ఉనికిని కానీ, దానికి ఉన్న ప్రాశస్త్యాన్ని కానీ మీ సొంత ప్రయోజనాల కోసం వాడుకొని దాన్ని ఇది చెయ్యకండి. దాని స్థానాన్ని ఇంకా పెంచండి. ఇప్పటికే దేశం నలుమూలల శ్రీనివాస కళ్యాణాలు జరగాలంటే మన దేశం నలుమూలలే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడి నుంచే తిరుమల నుంచి పండితులు వెళ్ళడం కానీ, స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఇక్కడి నుంచి తయారు చేయించి తీసుకెళ్ళి అక్కడ చేసుకోవడం, తెలుగువారు శ్రీనివాస కళ్యాణాలు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాము. అలాంటి పుణ్యక్షేత్రాన్ని దయచేసి మీరు భ్రష్టు పట్టించకండి. ఇది ఇవాల్టి ఏపీకి సంబంధించిన న్యూస్ పేపర్స్ హెడ్లైన్స్. మరో రేపటి న్యూస్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.